తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. అంజయ్య నగర్ లోని 50 గజాల ఏరియాలో ఈ బిల్డింగ్ 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మించబడుతుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కొద్ది నిమిషాల క్రితమే ఉన్నట్టుండి ఒక్కసారిగా మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ కూలిపోవడంతో చుట్టుపక్కలే ఉన్నటువంటి అందరూ ఇటు విద్యార్థులు కావచ్చు, అలాగే హాస్టల్స్ లో ఉంటున్న వాళ్ళు స్థానికులు అందరూ కూడా భయాందోళన చెందిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా అందరూ కూడా పరుగులు పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే అంజయ్య నగర్ లో ఈ బిల్డింగ్ కూడా మరి ఉన్నది. సో ప్రస్తుతం దానికి సంబంధించి మొత్తం కూడా విజువల్స్ లో చూడొచ్చు, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఆ బిల్డింగ్ 7 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలడంతో ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్టల్స్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ కూడా కొంత డ్యామేజ్ అయినట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు చుట్టుపక్కల హాస్టల్స్ ఉన్నాయి, మొత్తం కూడా ఆ హాస్టల్స్ కూడా ఈ శిథిలాలు మొత్తం కూడా అక్కడికి వెళ్ళినాయి. సో ప్రస్తుతం మొత్తం కూడా చిన్న అక్కడ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూడా మరి డ్యామేజ్ అయినట్లయితే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా అసలు అది ఒక నాలా పక్కన, అంటే నాలకు ఆనుకొని ఈ బిల్డింగ్ కడతా ఉన్నారు అన్నట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు అంటే నాలా ఏదైతే ఉందో ఆ నాలాను కూడా ఆక్రమణ చేసి దానిపైన అక్రమంగా ఈ బిల్డింగ్ ను కడతా ఉన్నారు. కేవలం 50 అంతస్తుల బిల్డింగ్, 50 గజాల స్థలంలో 7 అంతస్తుల బిల్డింగ్ ఎలా కడుతున్నారు, దానికి పర్మిషన్ ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు అనేది కూడా కొంత మరి తెలుస్తా ఉంది. అంటే దీనికి సంబంధించి అసలు వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. అసలు నిజానిజాలు ఇంకా కొద్దిసేపట్లో తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా, ప్రస్తుతానికైతే ఏమీ కనిపించట్లేదు. చాలా మొత్తం కూడా అంటే 7 అంతస్తుల బిల్డింగ్ కాబట్టి మొత్తం ఒక్కసారిగా కుప్పకూలడంతో చాలా శిథిలాలు ఉన్నాయి. ఆ శిథిలాల కింద మొత్తం కూడా మరి కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది. కింద ఎవరైనా అంటే ఆ బిల్డింగ్ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఇప్పటికే అది హాస్టల్స్ కోసం, అంటే ఏదైతే ఈ హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్స్ కోసం మరి నిర్మిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఆ నిర్మాణంలో భాగంగా ఎవరైనా అక్కడ కార్మికులు చిక్కుకున్నారా, పక్కన వాళ్ళు ఎవరైనా మరి వాళ్ళకి దెబ్బలు తాకినాయా అనే కోణంలో కూడా ఇంకా విచారణ జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రావాల్సిన అవసరం అయితే ఉంది. ఒక్కసారిగా మొత్తం గచ్చిబౌలి ఇటు హైదరాబాద్ మాదాపూర్ అంతా కూడా మరి హడలెత్తిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు, బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ మీద శిథిలాలు, పెద్ద పెద్ద శిథిలాలు మొత్తం కూడా వాళ్ళ పైన పడే, వాళ్ళకు కూడా కొంత దెబ్బలు తగిలినట్టు అయితే మనకు తెలుస్తా ఉంది. గాయాలైన వెంటనే ఆసుపత్రికి కూడా తీసుకెళ్తున్నారు అనేది కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కింద ఎంతమంది చిక్కుకున్నారు, ఏదైతే ఈ విషయం తెలుసుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, అలాగే లోకల్ గా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అందరూ ఉట్టిన అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. కానీ శిథిలాల కింద మొత్తం కూడా ఎంతమంది ఉన్నారు, అసలు ఎంత డ్యామేజ్ జరిగింది అనేది మాత్రం కొంత తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ బిల్డింగ్ కు సంబంధించి మొత్తం డీటెయిల్స్ ను కూడా ఇటు పోలీసులు ఆరాధిస్తా ఉన్నారు. ఈ 50 గజాల స్థలంలో ఈ నాలాను ఆనుకొని, నాలకు అంటే అంటే ఏదైతే చట్టాలు, ఏదైతే జీవోలు ఉంటాయో ఈ జీవోకు విరుద్ధంగా మరి మొత్తం కూడా బిల్డింగ్ కడతా ఉన్నారు. పర్మిషన్స్ ఉన్నాయా లేవా, పర్మిషన్ ఉంటే నాలాను ఆనుకొని ఎలా మరి ఈ బిల్డింగ్ కడతారనే కోణంలో కూడా విచారణ చేపడతా ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో మరి ఇది మొత్తం కూడా దీనికి సంబంధించి నష్టం, అంటే ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా, నిజంగా ఆ కింద శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు కార్మికులు ఆ బిల్డింగ్ లో, ఎందుకంటే 7 అంతస్తుల బిల్డింగ్ కాబట్టి ఆ బిల్డింగ్ లో ఎంతమంది పనిచేస్తా ఉన్నారు, లేదు అంటే అక్కడ ఎవరైనా ఆ బిల్డింగ్ కు సంబంధించి కానీ ఇటు ఆ చుట్టుపక్కల బిల్డింగ్ సంబంధించిన వారు కానీ అటు ఇటు వెళ్లే క్రమంలో ఏమైనా మరి అదొక్కసారిగా కూలిపోవడంతో ఏమైనా మరి దాని కింద ఉండిపోయారా, శిథిలాల కింద ఉండిపోయారా అనే కోణంలో కూడా మొత్తం ప్రస్తుతం అయితే శిథిలాలను వెనక్కి తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా కొంత పూర్తి సమాచారం రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడే
ఏదైతే హైదరాబాద్కు సంబంధించినటువంటి సిపి సజ్జనార్ కూడా మరి అక్కడికి వస్తున్నట్టు సమాచారం వస్తుంది. లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు. మాదాపూర్ పోలీసులు కానీ ఇటు గచ్చిబౌలి పోలీసులు కానీ అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఆ శిథిలాలను తీసే పనిలో పడ్డారు. శిథిలాల కింద మొత్తం ఒక్కొక్కటిగా తీస్తా ఉన్నారు. ఏదైతే అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ టీమ్ అంతా కూడా అక్కడ చాలా వేగంగా పనిచేస్తా ఉంది. ప్రమాదవశత్తు ఇది ఒక దురదృష్టమైనటువంటి ఘటన. ఒక్కసారిగా గచ్చిబౌలి అంతా కూడా మరి హడలెత్తిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ చూసినా గచ్చిబౌలి కావచ్చు, మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఇదంతా కూడా పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. కాబట్టి ఏ బిల్డింగ్ అయినా ఏ భవనం కుప్పకూలినా చుట్టుపక్కల బిల్డింగ్ కూడా కొంత మరి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. ఏ అపార్ట్మెంట్ లో ఉన్నా అటు చుట్టుపక్కల ఒక బిల్డింగ్ ఉల్తే ఇంకో బిల్డింగ్ మీద పడే అవకాశం ఉంటుంది. తద్వారా బిల్డింగ్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అట్లనే జరిగింది. ఏదైతే ఈ 7 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూలడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ సగం డ్యామేజ్ అయినట్టు తెలుస్తా ఉంది. కొన్ని హాస్టల్స్ కూడా ఈ శిథిలాలు ఒక్కసారిగా కూలడంతో అటు చుట్టుపక్కల పడ్డట్టు తెలుస్తా ఉంది. సో అందరూ కూడా అక్కడ హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు స్థానికులు అందరూ కూడా మరి భయోందోళనలో గురై చాలా పరుగులు తీసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయారని కూడా మరి చూడొచ్చు. ప్రస్తుతం మొత్తం రెస్క్యూ టీం అయితే దీన్ని మొత్తం కూడా ఆ శిథిలాలను తీసే ప్రయత్నంలో పడ్డారని చెప్పుకోవచ్చు. అది లెఫ్ట్ తీసుకోవాలి.